జ్ఞాన స్వాతంత్ర్య దినోత్సవం. ఈరోజు పింగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా జ్ఞాన స్వాతంత్ర్య దినోత్సవాన్ని చెప్పుకుంటున్నాం. ప్రియ ఆత్మస్వరూపులారా, అనేక మంది పోరాటాల యొక్క కారణంగా మనకి ఈనాడు స్వరాజ్యం అంటే స్వాతంత్ర్యం అనేది మనకు సంప్రాప్తమై, ఆ ప్రకారంగా అందరము కూడా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ స్వరాజ్యం అనే అంశాన్ని మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి అని తైత్రయోపనిషత్తు శిక్షావల్లి 6వ అనువాకంలో బోధించారు. ఆప్నోతి స్వరాజ్యం అంటే ఎంతవరకైతే మనం స్వరాజ్యాన్ని పొందలేమో, స్వరాజ్య సంబంధమే స్వరాజ్యం అంటారు. స్వరాజ్యము స్వరాజ్యము అన్న అర్థం ఒకటే. స్వరాజ్య సంబంధము స్వరాజ్యం అంటే స్వరాజ్యం లేదా స్వరాజ్యము అంటే తన యొక్క రాజ్యములో తాను ఉండటం. తన యొక్క రాజ్యములో తాను ఉండటం శాంతి. పరాయి వాళ్ళ రాజ్యంలో ఉన్నంతకాలం అశాంతితోనే జీవించాల్సి ఉంటుంది. అంటే మీ స్వగృహంలో మీరు ఉన్నట్లయితే ఎంత స్వేచ్ఛ ఉంటుంది మీకు. అదే పరాయి వాళ్ళ ఇళ్లల్లో నువ్వు ఉన్నావు అనుకోండి, ఎంతో మానసికంగా ఇబ్బంది ఫీల్ అవుతారు. కూర్చోవాలి అన్నా, లెగవాలి అన్నా, పడుకోవాలి అన్నా అన్ని విషయాల్లో కూడా సంకోచం ఉంటుంది. మనసు కూడా ఫ్రీగా ఉండదు పరాయి వాళ్ళ ఇళ్లల్లో మనం ఎవరమైనా ఉన్నప్పుడు. అదే మన యొక్క లేదా అదే మీ యొక్క సొంత గృహంలో అయితే మీకు అన్ని విధాల అన్ని అవకాశాలు నీకు ఉంటాయి. నువ్వు చొక్కా ఇప్పి పడుకుంటావు, నీకు అన్ని విధాల అన్ని అవకాశాలు ఎలా ఉంటాయో అలా మీ స్వగృహంలో మీరు ఉండగలరు, ఎవరమైనా సరే. అదే ప్రకారంగా స్వరాజ్యాన్ని పొంది ఉన్నటువంటి వారు కూడా శాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. నీ స్వగృహంలో ఉంటే నీకెంత శాంతో, అలాగే స్వరాజ్యాన్ని పొంది ఉన్నటువంటి వారు కూడా శాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. పరాయి వాళ్ళ పాలనలో జీవించాలి అన్నప్పుడు దుఃఖాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా చూస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో దాదాపు 200 సంవత్సరాలుగా మనం బానిస బ్రతుకు బ్రతికాం, అశాంతికి గురయ్యాం, ఎన్నో బాధలకు గురయ్యాం. మనకు తెలియకపోవచ్చు, మన పెద్దలు అడిగితే చెప్తారు, నానా ఇబ్బందులకు గురి అయ్యాం అనే భావనలు ఈనాడు మనం వింటూ ఉన్నాం. అట్లా ఆ విధంగా ఉన్న అంశంలో భౌతికపరంగా అలా ఉన్న దీన్ని జ్ఞానపరంగా పారమార్థికంగా చూసినట్లయితే మనకి వ్యవహారికంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనే భావనగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ స్వపరంగా ఆత్మపరంగా లోకంలో అందరూ కూడా పరాయి వాళ్ళ పాలనలోనే జీవిస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం. మనలో ఉన్నది ఆత్మరాజ్యమా, మనోరాజ్యమా? ఎవరి కారణం ఆలోచించుకుందాం. మనలో ఉన్నది ఆత్మరాజ్యమా, ఇంద్రియాల రాజ్యమా అని అంటే మన యొక్క దేహంలో ఉన్నటువంటి పాలనంతా కూడా అనాత్మరాజ్యము, అజ్ఞాన రాజ్యము, మనోరాజ్యము, ఇంద్రియాల యొక్క రాజ్యం. మనసు ఏ వైపుకు లాక్కుపోతూ ఉన్నదో ఆ వైపు కల్లా పోతూ ఉన్నాం అందరము కూడా. ఇంద్రియాలు ఏ వైపుకి లాక్కుపోతే ఆ వైపుకి పోతూ ఉన్నాం అందరము కూడా. కనుక లోపల మనకు స్వేచ్ఛా విధానం లేదు.
ఎవ్వరూ కూడా స్వతంత్రించి జీవన విధానం చేసే విధానం లేదు. కానీ ఒక్క ఆత్మజ్ఞానం పొంది ఉన్న మహాత్ములు మినహాయిస్తే లోకములో సకల జీవులు కూడా అజ్ఞానానికి దాసులై, ఇంద్రియాలకి బానిసలై, మనస్సుకు బానిసలై, విషయలంపటంలో మునిగి నానా దుఃఖాలు పొందేటువంటి వారిగా ఉన్నారు అని మహాత్ములు బోధిస్తున్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం అని మహాత్ములు బోధించే మాట. నీ స్వస్థితి, నీ స్వరూపం అనేటువంటిది చూచినట్లయితే నువ్వెవరివి అంటే ఆనంద స్వరూపుడివి. నేనెవరిని అంటే ఆనంద స్వరూపుడివి. అందరము ఎవరమయ్యా అంటే ఆనంద స్వరూపులము. అంటే ఆత్మ అన్నప్పుడు ఆ ఆత్మయే విశ్వచైతన్య బ్రహ్మము. ఆ విశ్వచైతన్య బ్రహ్మము ఎట్లా ఉంది అంటే ఆనంద అన్నారు. అంటే ఆనందం. ఆ విశ్వచైతన్య బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం ఆనందం. కనుక విశ్వచైతన్య బ్రహ్మమే నీలో ఆత్మ అయ్యున్నది, నాలో ఆత్మ అయ్యున్నది, అందరిలో ఆత్మ అయి ఉన్నది. ఆత్మే నేనయ్యున్నా, ఆత్మే నీవయ్యున్నావు, ఆనందమే నువ్వయ్యున్నావు, ఆనందమే నేనయ్యున్నా, ఆనందమే అందరి స్వరూపంగా ఉన్నది. ఆనందమే అందరి స్వరూపంగా ఉన్నటువంటి మనం నిరంతరముగా ఆనందాత్మిగా ఉండాల్సినటువంటి విధానములో మనం ఉన్న పరిస్థితి ఏంటి అంటే దుఃఖం. నిరంతరం మానవుడు ఏదో ఒక రూపకంగా దుఃఖానికి గురవుతూనే ఉన్నాడు. అదే బాల్యంలో అయితే, అంటే చిన్నప్పుడుగా ఉన్నప్పుడైతే వాడు స్వేచ్ఛగా ఏడ్చే అవకాశము ఉండేది. పసితనం కాబట్టి వాడు ఏడ్చినా కూడా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ వాడు ఇంట్లో ఏడుపు చాలకపోతే బజారులోకి వచ్చి కూడా బిగ్గరగా ఏడవచ్చు. పిల్లవాడు చిన్నతనం కాబట్టి. అదే ఏడుపు ఇప్పుడు లేదా అంటే ఎంత వయసు పైబడ్డప్పటికీ కూడా దుఃఖం లేకుండా పోయింది అనేది ఏమీ లేదు ఎవరికి కూడా. అయితే స్వేచ్ఛగా ఏడ్చే అవకాశాలు కోల్పోయాం అంతే. ఒకవేళ బాగా వయసు వచ్చిన తర్వాత పెద్దగా ఏడ్చామనుకోండి, నీకు బుద్ధి లేదంటయ్యా, ఇంత వయసు వచ్చింది ఇంకా ఏడుస్తున్నావు పిల్లాడిలాగా అని అంటారని, అట్లా ఆక్షేపణ చేస్తారు అనేటువంటి భావంతో ఉన్నవాళ్ళం దుఃఖాన్ని ఆపుకోలేకపోతే రూమ్లో పోయి బాగా ఏడ్చి బయటికి రావాలే తప్ప పైకి ఏడ్చే అవకాశాలు కూడా లేవు. అందుకే దుఃఖాలయం అశాశ్వతం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఈ దేహముతో, బాహ్య ప్రపంచములతో, మనసు యొక్క ఆలోచనలతో వ్యామోహం చెంది ఉండేదంతా కూడా దుఃఖాలయం. అందుచేత ఈ దేహము యొక్క వ్యామోహములో, మనసు ఆలోచనల యొక్క వ్యామోహములో, బాహ్య ప్రపంచ వస్తు విషయాల యొక్క వ్యామోహములో మునిగి ఉన్నంతకాలము దుఃఖాన్ని పొందుతామే తప్ప ఆనందంగా ఉండే అవకాశం ఎవరికీ ఉండదు. ఆనందంగా ఉండటం అంటే బాహ్య ప్రపంచముతో తాదాత్మ్యాన్ని, మనసు ఆలోచనలతో తాదాత్మ్యాన్ని, దేహము యొక్క సంబంధము లేకుండా ఉండగలిగేటువంటి వారికి మాత్రమే ఆనందముగా ఉండే విధానం ఉన్నది. బాహ్య ప్రపంచ వస్తు విషయాలతో, మనసు ఆలోచనలతో దేహం యొక్క సంబంధము లేకుండా ఉన్నటువంటి యొక్క స్థితి అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సమాధిని లేదా ఒక సాక్షితత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క బ్రహ్మజ్ఞానికి వర్తిస్తుంది. లేదా మన యొక్క విషయంగా చూసుకున్నట్లయితే గాఢ నిద్ర అనుభవం ద్వారా వస్తుంది. అంటే గాఢ నిద్ర అనేటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి యొక్క మనకు దుఃఖం ఉందా చెప్పండి? సుషుప్తిలో దుఃఖం ఉండదు. జాగ్రత్తావస్థకు వచ్చావా దుఃఖాలు మొత్తం ముట్టడిస్తాయి. అంటే సుషుప్తిలో బాహ్య ప్రపంచ భావన లేదు, దేహ భావన లేదు, మనసు ఆలోచన భావన
లేదు. అందుచేత దేహ సంబంధ వ్యాపారము, మనో సంబంధ వ్యాపారము, బాహ్య ప్రపంచ వస్తు విషయాల వ్యాపారము లేకుండా ఉన్నటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి మనకు ఆనందం ఉన్నది. అలాగే దేహ ఇంద్రియాలను తమ వశం చేసుకొని సమాధిని లేదా సాక్షి స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానికి కూడా ఆనందం ఉంది, ఆనంద స్వరూపుడై ఉన్నాడు. కనుక అట్టి ఆనందము అనేది మన యొక్క స్వరూపతః లక్షణం. తత్వవేత్తలంతా కూడా, బ్రహ్మవేత్తలంతా కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. అట్టి ఆనందాత్మికమై ఉన్నటువంటి వస్తువు నువ్వు, అట్టి ఆనందాత్మికమై ఉన్న వస్తువు నేను, అట్టి ఆనందాత్మికమై ఉన్న వస్తువే మనందరం అయ్యుండి కూడా ఎందుకు ఈ ప్రకారంగా దుఃఖాలు పొందుతున్నాము అంటే మనం మన యొక్క ఆత్మస్థితి నుండి, మనం మన యొక్క స్వస్థితి నుంచి జారిపోయాం. ఆత్మ ఉనికి నుండి జారిపోయాం. ఎక్కడికి జారిపోయాం? అనాత్మ వస్తువుల్లోకి జారిపోయాం. మనం ఎవరము అంటే పరమాత్మ ఏం చెప్తారయ్యా అంటే అమృతస్య పుత్ర అంటారు. నువ్వు మృతపిండం కాదయ్యా, నువ్వు అమృత స్వరూపుడివి అంటుంది శాస్త్రం. నువ్వు మట్టితో చేసిన వస్తువు కాదు, నువ్వు చిన్మయ స్వరూపుడివి అంటుంది వేదం. ఈ దేహం మట్టితో చేసిన వస్తువు. ఇట్టి దేహ వ్యామోహంలో మునిగిపోయి నేను దేహము నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, పుట్టాను, చస్తాను, బాల్యుణ్ణి, యవ్వనుణ్ణి, వృద్ధాప్యుణ్ణి, నాకంతా దుఃఖాలే, బాధలే, వేదనలే, సమస్యలే, ఈ ప్రకారంగా వీడు ఏడుపే ఏడుపు. అనాత్మ సంబంధ వ్యవహారాల్లో పడిపోయి అనాత్మలో చిక్కుకుని అనాత్మకు వశమైపోయి ఉండటం కారణంగా తన యొక్క విధానములో ఆత్మ యొక్క ఉనికి, స్వస్థితి యొక్క ఉనికి, ఆత్మ యొక్క స్థితి స్వస్థితి నుంచి జారిపోయాడు. అట్లా ఈ దేహం లోపల అనాత్మ పాలన సాగుతూ ఉంది. ఈ అనాత్మ యొక్క పాలనలో ఉన్న మనందరము కూడా ఇంకా మనం పరాయి వాళ్ళ పాలనలో ఉన్నట్లే. ఏదో మన భారతదేశము ఆ తెల్లదొరల యొక్క పాలన నుండి విడబడి స్వాతంత్ర్యం వచ్చింది, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అనే భావన మనలో ఉన్నది. భారతదేశం విడబడిందే కానీ భారతీయుడు మాత్రం ఇంకా బానిస బ్రతుకుతూనే ఉన్నాడు. ఎవరయ్యా భారతీయుడు అంటే, అంటే విశ్వచైతన్య బ్రహ్మము. విశ్వచైతన్య బ్రహ్మమునందు రమించేటువంటి వాడే అసలైన భారతీయుడు. బ్రహ్మ జ్ఞానముతో విశ్వచైతన్య ఆ బ్రహ్మమునందు రమించేటువంటి యొక్క జన్మ హక్కు కలిగి ఉన్నటువంటి వాడు భారతీయుడు. కాబట్టి భారతదేశం అనేటువంటి యొక్క మాట కావ్యార్థముగా చెప్పుకున్నప్పుడు భరతుని యొక్క పాలనలో ధర్మబద్ధంగా అది పరిపాలన చేయబడింది ఆ రోజుల్లో. కాబట్టి భారతదేశం అనేది కావ్య సంబంధంగా కూడా ఉన్న అర్థం. కాబట్టి భరతుడు అనేటువంటి యొక్క రాజు తర్వాత కాలంలో వచ్చిన వ్యక్తి, ఆది నుంచి ఆయన లేడు. కానీ అంటే విశ్వచైతన్య బ్రహ్మము. భాతీతి బాహ, ప్రకాశమానమై ఉన్నటువంటి వస్తువు విశ్వచైతన్య బ్రహ్మము. అట్టి బ్రహ్మము మాత్రం అంటే భారతదేశానికి భరతుడు అనేటువంటి రాజు యొక్క పేరు వచ్చింది అంటున్నారు. అతను ఆయన ఆది నుంచి లేడు, కానీ ఆది నుంచి ఉన్నది విశ్వచైతన్య బ్రహ్మము. అట్టి బ్రహ్మజ్ఞానము ఒక్క భారతదేశంలోనే ఉన్నది. ఎంతోమంది మహాత్ములు ఈ భారతదేశంలో జన్మించారు. ఎక్కడ చూచినా ఋషులు, మునులు, తత్వవేత్తలు మొదలైన వారు సంచరించేటువంటి యొక్క భూమి. నిరంతరంగా వేద పఠనము, వేదాచరణము, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, పూజలు, భగవద్ ఆరాధనలు, ధ్యానము, సాక్షి స్వరూపస్థితిలో ఉండడము, ఇవన్నీ కూడా నిరంతరంగా పాటింపబడుతూ ఉన్నటువంటి దేశం మన యొక్క భారతదేశం. అందుచేత ఇది ధర్మభూమి, ఇది జ్ఞానభూమి. అందుచేత ఈ తత్వభూమిగా ఉన్నటువంటిది ఈ భారతదేశం. అనగా విశ్వచైతన్య బ్రహ్మము అంటే
ఆ బ్రహ్మజ్ఞానంతో ప్రకాశమానమై ఉన్నటువంటి దేశమే మన భారతదేశం. అలాంటి బ్రహ్మజ్ఞానమును చిన్నప్పుడే పుణికిపుచ్చుకొని నిరంతరంగా ఆ బ్రహ్మావలోకనము చేసే విధానముగా ఉండేవాడు కాబట్టి భారతదేశంలో ఉన్నవాడిని భారతీయుడు అన్నారు. భా అనగా విశ్వచైతన్య బ్రహ్మము, రతి అనగా రమించుట. వివాహం అయినా కానీ వివాహం కాకపోయినా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రహ్మచారే. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ. తన స్వస్థితి విశ్వచైతన్యము అయినటువంటి బ్రహ్మమునందు ఆనంద స్వరూపమునందు చరించేవాడుగా ఉన్నాడు కాబట్టి బ్రహ్మచారి అన్నారు ఈ భారతీయుణ్ణి. అటువంటి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యము కలిగినాయే కానీ భారతీయుడికి మాత్రం ఇంకా కలగలేదు. భారతీయుడికి స్వేచ్ఛ స్వాతంత్ర్యము రావాలి అంటే భారతీయుడు అయినటువంటి నువ్వు, భారతీయుడు అయినటువంటి నేను, భారతీయులమైనటువంటి అందరము కూడా ఆత్మజ్ఞానులం కావాలి. ఇది మనోదేహాల ప్రపంచం, అంటే ద్వంద్వాల ప్రపంచం. ఈ ద్వంద్వాల నుంచి విముక్తే స్వేచ్ఛ అంటే. దీని నుంచి అంటే ఈ ద్వంద్వాల నుంచి బయటపడటమే స్వాతంత్ర్యము అంటే. అంటే ఇక్కడ దేహానికి ఏం జరుగుతున్నా, మనసుకి ఏం జరుగుతున్నా, బాహ్య ప్రపంచ వస్తు విషయాల్లో ఏం జరుగుతున్నా, కర్మలు కానీ ద్వంద్వాలు కానీ అవేమీ కూడా మన యొక్క స్వస్థితిని, మన యొక్క ఆనంద స్వరూప స్థితిని ప్రభావితం చేయకుండా ఈ ద్వంద్వాల నుంచి విముక్తి అన్నమాట. అదే స్వేచ్ఛ అంటే, అదే స్వాతంత్ర్యము అంటే. దేశానికి స్వాతంత్ర్యం గురించి కాదు మనం ఆలోచించాల్సింది, నీకు స్వాతంత్ర్యం లభించిందా లేదా, నాకు స్వాతంత్ర్యం లభించిందా లేదా. అంటే నీ మనోదేహాల చెరసాలలో నువ్వు బంధింపబడి ఉన్నావా లేదా, పరాయి వాళ్ళ పాలనలో జీవిస్తూ ఉన్నామా అనేది ఆలోచించాలి. అంటే ద్వంద్వాలలో బంధింపబడి ఉన్నాము. అలా ద్వంద్వాల్లో పడి ఉన్నంతసేపు వాటి నుంచి మనకి విముక్తి లభిస్తుందా, లభించదు. ఏమండి, వాటి నుంచి మనకి ఎప్పుడు విముక్తి లభించిందో అది నీకు స్వాతంత్ర్యం, అది నీకు స్వరాజ్యం. అటువంటి స్వాతంత్ర్యమే ఒక నిత్య ఆనంద స్థితిని ఇస్తుంది. ఎవరికైనా కూడా ఆత్మజ్ఞాని పొందాల్సింది ఇటువంటి స్వాతంత్ర్యాన్ని. ఆత్మజ్ఞానివి కానంత వరకు ఈ కర్మలు ద్వంద్వాల్లోనే, మనోదేహాల పంజరంలోనే బానిసగా బంధింపబడి ఉంటాము. స్వాతంత్ర్యము స్వేచ్ఛ లేకుండా పడి ఉంటాము. అందుచేత ఆత్మజ్ఞానివి కావాలి. స్వాతంత్ర్యాత్ సుఖం ఆప్నోతి. అట్టి స్వాతంత్ర్యమే శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. స్వాతంత్ర్యాత్ పదం ఆప్నోతి. అట్టి స్వాతంత్ర్యమే పరమ పదానికి తీసుకువెళ్తుంది. స్వాతంత్ర్యాత్ నివృత్తిం గత్యేత్. అట్టి స్వాతంత్ర్యమే మనకి, నీకు, అందరికీ దుఃఖరహిత స్థితిని ఇస్తుంది అన్నారు అష్టావక్ర మునీంద్రుల వారు అష్టావక్ర గీతలో. అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందటమే ప్రతి భారతీయుడి యొక్క అభిలాష అయి ఉన్నది.